సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయ. నేటి యొక్క వాగ్దానము కీర్తన 121:7. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ప్రియకుమార కుమార్తె యాత్ర కీర్తనలు చాలా సందర్భమైన కీర్తనలు. ఇజ్రాయెల్ ప్రజలు వారి యొక్క దేశంలో యెరూషలేము మందిరము కంపల్సరీ వెళ్ళవలసిన దినాలు ఉన్నాయి వారికి. ఆ సమయంలో సమూహాల కింద కూడుకుంటూ వెళ్తూ దేవుడు చేసిన మేలను, దేవుడు వారి పితరులను ఏ విధంగా రక్షించినాడో ఆ కీర్తనల ద్వారా వారు పాడుతూ గణపరుస్తుండేవారు. అందులో ఒక కీర్తన 127వ సంకీర్తన. నిజమే, ఆ రచనలో ఉంటుంది, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. 40 సంవత్సరాల ఐగుప్తు యొక్క బానిస బ్రతుకు నుంచి ఆ అరణ్య ప్రయాణంలో దేవుడు వారిని సంరక్షించాను. యుద్ధాల ద్వారా, విష సర్పముల ద్వారా, లేని ఆహారాన్ని ఆయన పుట్టించి సమృద్ధిపరిచి వారి కాళ్ళు వాపులు కాకుండా పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారిని రక్షించాను. ప్రియకుమార కుమార్తె, ఇది నాన్న, నిన్ను కూడా ఆయన నడిపించగలడు. ఈరోజు మనం అనుకోవచ్చు, నాతో ఎవరు లేరు, ఈ ఒంటరి పోరాటంలో నన్ను ఎవరు రక్షిస్తా అనుకున్నావేమో. దేవుని వాగ్దానం చెప్తుంది, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను రక్షించును. ఇవాళ ఒకవేళ నువ్వు ఎంతో ఆందోళన చెందుతున్నావేమో, నీకున్న కాడి మాపుల నుంచి, ఒకవేళ ఈ నూతన నెలలో నువ్వు చెల్లించవలసిన ధనం ఉన్నది, లేదా నువ్వు చేయవలసిన పనులు సవాలుతో కూడి ఉన్నాయి, అపాయకరమైన స్థితిలో ఉన్నావేమో. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడుతున్నాడు. నమ్ము, ఈ వాగ్దానాన్ని ఆయన ఖచ్చితంగా నెరవేర్చగలడు. ఈరోజు ఒకవేళ నేను నిందించి అన్యాయమైన తీర్పు నీ మీద ఉన్నదేమో, నువ్వు భయపడుతున్నావా? నా కుమారునికి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ఎత్తి పట్టుకో. ప్రభువా, నువ్వు వాగ్దానం చేస్తున్నావు కదా, ఏ అపాయమును రక్షిస్తావని, నీ సహాయం నాకు దయచేయను. ఇగో ప్రభు విడిపిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి ఉన్నారు. నీ బిడ్డలేని వారు మీకు జ్ఞాపకం చేసుకొని నీ దేవ ఆశ నింపండి. వారికున్న కొద్దులు, వారికున్న ఆటంకాలు మీరు తొలగించి నీ కృపాక్షాలు నింపండి. ఆయన వారు ఏదైతే అడుగుతున్నారో ఆ కోరిక సిద్ధింపచేసి ఆయన వారి పట్ల ఉద్దేశాలు సంపూర్ణంగా నెరవేర్చి వారిని రక్షించి విడుదల చేయమని ఉదయకాల సమయంలో ఏదైతే వారి నిశలో మొరపెడుతుండగా ఆదరించి ధైర్యపరి సమాధానం అని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. భయపడక యెహోవా సకాలంలో నేను రక్షించును గాక. ఆమేన్.